ఇవాళ మేమైతే న్యూమైస్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. ఎవ్రీ ఇయర్ మనకి జనవరిలో ఈ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ మెట్రో ప్రిఫర్ చేసే పని అయితే గాంధీ భవన్ మెట్రోలో దిగారంటే గేట్ 2 నుంచి అయితే ఎంట్రీ అవుతారు. సో మీకు మ్యాక్సిమం మెట్రో ప్రిఫర్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే పార్కింగ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. గాంధీ భవన్ మెట్రో నుంచి వచ్చేవాళ్ళు గేట్ 2లో ఎంట్రీ అవుతారు. దీని పక్కనే మనకి ఎగ్జిట్ ఉంటుంది. యూపీఐ ప్లస్ క్యాష్ కూడా ఉంటుంది. మాక్సిమం క్యాష్ క్యారీ చేయండి, యూపీఐ స్లో ఉంది. సో ఫస్ట్ వచ్చినంటే మాకైతే బ్యాగ్ స్కానింగ్ అయితే చేశారు. నాతో పాటు ఆది ఉన్నాడు. సో మిద్దరం ఇవాళ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండ్ ఏవైతే మోస్ట్ ఆఫ్ ది స్టాల్స్ అన్ని చూపించబోతున్నాం. మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ప్రతి జనవరిలో పెడతారు. 40 days అయితే ఉంటుంది ఇది మొత్తం కూడా. ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 PM నుంచి నైట్ 11 PM వరకు ఉంటుంది. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటంటే దేశం నలుమూలల నుంచి కూడా స్టాల్స్ పెట్టడానికి వస్తూ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ లోకల్ స్టాల్స్ కూడా ఉంటాయి. క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది. చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్, ఎందుకంటే తప్పిపోతూ ఉంటారు ఇంత జనంలో. కొంచెం మీతో పాటు జాగ్రత్తగా చూసుకోండి. అది పర్లేదు, కోటి వచ్చినట్టు ఉంది. మా ఆవిడ కోటి చార్మినార్ ఫీలింగ్ అయితే ఎడగలుగుతుందండి. ఈ ఎగ్జిబిషన్ లో ఎక్కువ శాతం అమ్మాయిలకి సంబంధించిన థింగ్స్ మీకు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి. ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఇంకా కొన్ని హోమ్ డెకర్స్ లాంటివి, కార్పెట్స్ కానీ, చాలా మంచి మంచి థింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకు కలెక్షన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి చోట ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. చూసారా జనం ఎంతమంది ఉన్నారో. ముందు వాళ్ళు కదిలేంత వరకు నువ్వు కదలడానికి వీల్లేదు, చాలా ఇరుకిరుగ్గా ఉంది ఈసారి. ఇంకా సంక్రాంతికి వెళ్ళి ఇంకా కంప్లీట్గా రాలేదు కాబట్టి సరిపోయింది. వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు అనుకోండి, ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. చెప్పాను కదా దేశం నలుమూల నుంచి వచ్చారని చెప్పి. వీళ్ళు హర్యానా నుంచి వచ్చారు హ్యాండ్లూమ్స్తో. కొన్ని చోట్ల ప్రైజెస్ పర్లేదు, రీజనబుల్గానే ఉన్నాయి. ఇదేదో హాంటెడ్ హౌస్ అంట, బాగానే ఉన్నారు జనం ఇక్కడ కూడా. లోపల మీకు ఏంటంటే లైక్ హారర్ థీమ్తో ఉంటాయి. చిన్నప్పుడు ఉండేది ఇలా టైటిల్ మీద ఇంట్రెస్ట్, ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాం కదా. పిల్లలతో వచ్చిన వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మీకు షూటింగ్ కానీ, ఆర్చరీ కానీ వాటిలో గెలుచుకున్న వాళ్ళకి ఈ టాయ్స్ కూడా గిఫ్ట్ చేస్తున్నారు. ఇది చూసి మీరు క్లాక్ అనుకున్నారు కనుక యాక్చువల్లీ మీ పవర్ ఎంత ఉన్నది టెస్ట్ చేసుకోవచ్చు, గ్రిప్ పవర్ అనేది. దాని పక్కనే చిన్నపిల్లల కోసం వాటర్ సైక్లింగ్ కూడా ఉంది. పిల్లలతో వచ్చే వారికి ఇది బాగుంటుంది. ఆ ఫుడ్ ప్రైజెస్ చూసారు అసలు. సమోసా చాట్ 150 అంట, కట్లెట్ 150 అంట, మిర్చి చాట్ 150 అంట. అసలు ఈ ప్రైజెస్ చూసి తినే మూడు ఉత్సాహం రెండూ పోయినాయి అసలు. నేను చెప్తున్నా పర్సనల్గా, లోపల ఫుడ్ అయితే కొన్ని టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. బెటర్ మీరు ఫుడ్ గురించి వచ్చే వాళ్ళైతే మాత్రం అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి, ప్రైజెస్ కొంచెం బాగా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఎగ్జిబిషన్లో ఒక మెయిన్ పార్ట్ అనేది ఉంటుంది కదా, ఈ జైంట్ వీల్, డిస్కో డ్యాన్స్, ఇలాంటివన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఉంటుంది. దాన్ని చూస్తుంటేనే చాలా డేంజరస్గా కనిపిస్తుంది. ఎక్కితే గుండెకాయలు చేతిలోకి వచ్చేస్తాయేమో. మరి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మీరు కావాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా మేము సర్కస్కి అయితే వచ్చేసాం. 100 రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నారు. ఆ పర్సన్ అసలు హెల్మెట్ లేకుండానే బండి తీసేస్తున్నాడు. అది కూడా నార్మల్ గా మనం రోడ్డు మీద వెళ్ళడానికి చాలా ఆలోచిస్తాం, అలాంటిది ఆ పర్సన్ చూడండి హ్యాండిల్ వదిలేసి మరి మొత్తం అంతా తిరుగుతున్నాడు. ఎంత కాన్ఫిడెంట్ గా. అదంతా ఒక ఎత్తు అయితే అతను తిరిగేటప్పుడు జనాలు బయటికి అమౌంట్ పెడుతున్నారు, అంటే అతను తీసుకుంటారని చెప్పి. వాము లిటరలీ హీజ్ ఇన్సేన్ అసలు. అందరూ ఇస్తున్నారు కదా అని మేము కూడా ట్రై చేసాం, బట్ చాలాసార్లు ట్రై చేశాడు కానీ తీసుకోలేకపోయాడు, కింద పడిపోయి. క్రేజీ ఉంది అసలు. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. 100 రూపాయలకి వర్త్. మీరు ఒకవేళ ఈ పైనుంచి వ్యూ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం పక్కన జైంట్ వీల్ ఉంటుంది. ఎంటైర్ ఈ ఎగ్జిబిషన్ మొత్తం కూడా మీరు చూడొచ్చు పైనుంచి. ఇక్కడ మీకు డ్రై ఫ్రూట్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం వరుస అంతా కూడా అవే ఉన్నాయి. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం కొంచెం పర్లేదు, రీజనబుల్ ఉన్నాయి. మనకి బేగం బజార్ రేట్స్ ఉన్నాయి. మంచి బ్యాంగిల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో వచ్చారంటే మాత్రం జోబులు ఖాళీ అయిపోతాయేమో. పిల్లల కోసం మంచి టాయ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆర్బీఐ వాళ్ళు కూడా ఒక స్టాల్ పెట్టారు. ఎందుకు ఏంటని అర్థం కాలేదు ఫస్ట్ లోపలికి వెళ్ళేంత వరకు. ఇప్పుడు జరిగే ఆన్లైన్ స్కామ్స్ గురించి అవేర్నెస్ కోసం, అట్ ది సేమ్ టైం ఏవైతే డూప్లికేట్ నోట్స్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలో అనేది కూడా చూపిస్తున్నారు. అండ్ మీరు ఇదంతా అయిపోయిన తర్వాత ఒక ఫీడ్బ్యాక్ కూడా వీళ్ళకి ఇవ్వచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న చిరిగిపోయిన నోట్స్ కూడా ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి మరిన్ని ఫుడ్ కోర్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి.
కనిపిస్తుంది కదా, పిస్తా హౌస్ వాళ్ళ కౌంటర్ అది. అక్కడ మనకి హలీం అండ్ వాళ్ళ టీ అవన్నీ కూడా ఉంటాయి. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈసారి ఒక 50 రూపీస్ హలీం ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేశారు. దాని ఆపోజిట్ లో ఉన్న కేఫ్ నీలోఫర్ కి అయితే వచ్చేసాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసిన వెంటనే అసలు స్టాల్ లాగా అయితే అనిపించలేదు. నేను చూసిన స్టాల్ అన్నిట్లో కల్లా ఈ నీలోఫర్ స్టాల్ చాలా పెద్దది. మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు అక్కడ మొత్తం చూసారు కదా, డిజిటల్ గా మొత్తం సెటప్ చేశారు. మీకు కావాల్సినవి యాడ్ చేసుకొని కార్ట్ లోకి చెక్అవుట్ కొట్టడమే. కాకపోతే పేమెంట్ అస్సలు అవ్వట్లేదు. లాస్ట్ థింగ్ మేము చేసింది ఇంకా క్యాష్ ఇచ్చి తీసుకున్నాం. ఫర్ ఫస్ట్ టైం హ్యావింగ్ నీలోఫర్ టీ. యాక్చువల్లీ నియమైస్ ఎగ్జిబిషన్ వచ్చా అట్ ది సేమ్ టైం నీలోఫర్ చాయ్ కూడా ట్రై చేస్తున్నాం. 60 రూపీస్ పెట్టారు, రీజనబుల్ ప్రైస్. కౌంటర్ మాత్రం మామూలుగా లేదు, అసలు చాలా పెద్ద కౌంటర్. క్రేజీ ఉంది. నేను యాక్చువల్లీ 25 రూపీస్ టీ ఉంటది కదా అది అనుకున్నాను, క్లాసిక్ టీనే పెట్టారు, బాగుంది. మస్కా బన్ కూడా తీసుకున్నాం. యాక్చువల్లీ పేమెంట్ చేసే వాళ్ళు అయితే మాత్రం చాలా స్లో ఉంది. బెటర్ మీరు క్యాష్ క్యారీ చేయండి. లెట్స్ ట్రై విత్ క్రేజీ ఉంది. చెప్పినా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, చాలా బాగుంది. ఒక 80 రూపీస్ బన్ తీసుకోండి. ఇద్దరు వచ్చారు అనుకోండి, ఒక బన్ ఒకటి తీసుకోండి, 2 చాయ్ సెట్ ఇంకా. మేమైతే మేజర్గా థింగ్స్ అయితే ఏం తీసుకోలేదు కానీ బట్ ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఎగ్జిబిషన్ కానీ లేదంటే ఆ సర్కస్ కానీ ఫుడ్. ఇందాక ఎంట్రీ అయ్యాం కదా గేట్ 2, దాని పక్కనే మనకి ఎగ్జిట్ ఉంది, అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. మీకు ఎగ్జిట్ బయట కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి, బయట కూడా తీసుకోవచ్చు. మీరు ఒకవేళ తిరిగి మెట్రోకి వెళ్ళాలనుకుంటే షాపింగ్ చేసిన ఇలాంటి థింగ్స్ని అయితే వీళ్ళు అలౌ చేయరు, కత్తులు బెలూన్స్ లాంటివి. సో వీడియో అయితే ఇంతే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.